జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మహిళలతో భారీ పాదయాత్ర నిర్వహించారు. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్ నుంచి పాదయాత్ర నిర్వహించారు. సుమారు 3 కిలోమీటర్ల మేర సాగిన ఈ మహిళా కవాతు జై తెలంగాణ, గోపన్న అమర్ రహే అంటూ నినాదాలతో మారుమోగింది. బస్తీలన్నీ ఉత్సాహభరితంగా మారగా బీఆర్ఎస్ జెండాలతో మహిళలు ఊరేగారు. మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గెలిపిస్తాం, కారు గుర్తుకు గెలిపిస్తాం, మా కేసీఆర్ మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పి ఎక్కడ వాళ్ళే పేర్లు వచ్చారు. బ్రహ్మరకం పడుతుంది. ఎక్కడ చూసినా అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బ్రహ్మరకం. మాకు అభివృద్ధి కావాలంటే వాళ్ళిద్దరిని మళ్ళీ గెలిపించుకోవాలి, కారు గుర్తుకు ఓటేయాలి. జై తెలంగాణ. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మా సునీతమ్మని గెలిపిస్తామని చెప్పేసి ముందుకు వచ్చుడు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి హరీష్ రావు గారు ఏదైతే ప్రణాళిక ఇక్కడ చేసిందో అద్భుతంగా బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేసి ఎవరికి అందనంత దూరంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా గెలుపు మాదే. ఖచ్చితంగా సునీత గారు గెలవబోతుంది.